అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు పిల్లలు బాగా ఇష్టంగా తినేటట్టు ఒక మంచి స్పెషల్ మసాలా పావ్ రెసిపీ చూడబోతున్నాం. ఈ సింపుల్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ రెసిపీకి నేను 6 పావ్ బన్లు తీసుకున్నాను. వీటిని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు వెడల్పాంటి కడాయి ఒకటి తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె, 4 క్యూబ్స్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొన్ని వెల్లుల్లి రబ్బలు, సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్క, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని ముందు వీటిని కలుపుకోవాలి. ఉల్లిపాయలు మరీ వేగనక్కర్లేదు, 2-3 నిమిషాల వరకు వేపితే సరిపోతుంది. ఉల్లిపాయలు మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక చిన్న క్యాప్సికం, తర్వాత తరిగిన ఒక మీడియం సైజ్ టొమాటోని గింజలు తీసి వేస్తున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద క్యారెట్ని సన్నగా తురిమి వేసుకోవాలి. మంటని లోలో ఉంచుకొని మసాలాలు వేసుకుందాం. ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే 1 చిన్న టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. మీరు మీ రుచికి తగ్గట్లు మసాలాని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమంని ఎక్కువగా వేయించనక్కర్లేదు కాబట్టి ఫ్లేమ్ లోలో ఉంచి కలుపుకోండి. సో మన మసాలా పావుకి కావాల్సిన మసాలా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పావు ముక్కలు యాడ్ చేసుకుందాం. బన్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేట్టు కలుపుకోండి. ఈ రెసిపీ మీకు ఈవినింగ్ టైం స్నాక్ లేదా టిఫిన్లా అయినా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా త్వరగా ఏదైనా రెసిపీ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. చూడండి, బన్ ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పట్టింది. ఫైనల్గా నేను 1 కప్ అన్ని కలిపి ఉన్న చీజ్ తురుము వేస్తున్నాను. ఇది మీకు ఈజీగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. లేదు అనుకుంటే మీరు ఎప్పుడూ వేసుకునే ప్రాసెస్ చీజ్ కూడా వేసుకోవచ్చు. మంటని లోలో ఉంచి కడాయి పైన మూత పెట్టి చీజ్ కరిగేంత వరకు ఆగాలి. ఒక 5 నిమిషాల తర్వాత చెక్ చేసి చూద్దాం. వావ్, అసలు చూడండి, చీజ్ అంతా కూడా కరిగి ఆ మసాలా పావు ఎంత అద్భుతంగా ఉందో. చూస్తుంటేనే నాకు ఇక్కడ నోరు ఊరిపోతుంది. ఫైనల్గా కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి ఫినిష్ చేసుకోవచ్చు. ఈ మసాలా పావ్ని మీరు చేసుకున్న వెంటనే చీజ్ కూడా వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఆ బన్ ముక్కలు చీజ్తో పాటు ఆ మసాలా ఫ్లేవర్స్తో ఎంతో బాగుంది. నోట్లో పెట్టుకొని వెంటనే కరిగిపోతుంది, అంత రుచిగా ఉంది. ఈ మసాలా పావ్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎక్కువ కారంగానా లేకపోతే ఎక్కువ చీజ్తోనా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.